వెల్కమ్ టు డిఎన్ న్యూస్ ఛానల్. నిన్న దిశ ఈ పేపర్ లో ఇగో న్యూస్ వచ్చింది, చూద్దాం. రోహింగ్యాల లెక్క తెల్చండి, 3 వారాల్లో సమగ్ర నివేదిక ఇవ్వండి. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు. అక్రమ బంగ్లాదేశ్ వలసదారులకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ పై విచారించిన న్యాయస్థానం. ఎవరైతే బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా మన భారతదేశానికి వలస వచ్చారో వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. వీళ్ళు ఎక్కువగా మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్లో 70% వీళ్ళు పాపులేషన్ పశ్చిమ బెంగాల్లోనే ఉన్నారు. వీళ్ళు హైదరాబాద్ కూడా కొన్ని వేల మంది రావడం జరిగింది. వీళ్ళు ఏం చేస్తారంటే భారతదేశంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీని వీళ్ళు ఓడించడానికి వ్యతిరేకంగా ముస్లింలను రప్పించి వాళ్ళ ఓట్లతోటి గెలిచి బీజేపీ పార్టీని ఓడియాలనే రాజకీయ దుర్బుద్ధితోటి అటు మమతా బెనర్జీ ఏం చేసిందంటే అక్రమంగా బంగ్లాదేశీలను మన ఇండియాలోకి వచ్చే విధంగా వాళ్ళు ఉసుగొల్పిర్రు. అది అంతటితో ఆగిందా? లేదు. ఈ రోహింగ్యాలు తెలంగాణకు కూడా కొన్ని వేల మంది వలస వచ్చారు. ఏదైతే అప్పటి తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించారో ఈ రోహింగ్యాలు మొత్తం వచ్చి వాటిని ఆక్రమించుకొని అందంగా ఉంటారు. వీళ్ళు వాళ్ళని కాల్ చేయమని అక్కడికి వెళ్ళిన పోలీసులపై కూడా వీళ్ళు దౌర్జన్యం చేశారు. వీళ్ళకి వత్తాసుగా కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అప్పుడున్న గవర్నమెంట్లో వాళ్లకు మద్దతు పలికిర్రు. అంతటితో ఆగిర్రా ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు? వాళ్ళకు ఆధార్ కార్డు ఇప్పించిండ్రు, వాళ్ళకి రేషన్ కార్డు ఇప్పించిండ్రు. వాళ్ళు కొంతమంది ఏకంగా బ్యాంకులో వాళ్ళు లోన్లు కూడా తీసుకున్నారు చిన్న చిన్న వ్యాపారం చేయడానికి. ఎటుపోతుంది తెలంగాణ రాష్ట్రం? చూడండి. వీళ్ళు గెలవాలనే ఒక దుర్బుద్ధితోటి, అధికారం కావాలని ఒక ఆంక్షతోటి లాస్ట్కు వేరే దేశీయులను కూడా తీసుకొచ్చి మన ఇండియాలో పెట్టి మన రాష్ట్ర రాజధానిలో పెట్టి వాళ్లకు ఇటువంటి వసతులు కల్పిస్తే మన రాష్ట్రంలో పుట్టేటువంటి మన ప్రజల పరిస్థితి ఏంది? చూడు, ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఎంత దుర్మార్గంగా ఆలోచించారంటే అంతటితో ఆగిరా. వాళ్ళు చిన్న చిన్న పరిశ్రమలు పెట్టి అటు మన అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ కొన్ని చిన్నపిల్లలటువంటి మ్యాక్సిమం 70% ప్రొడక్ట్స్ అనేది ఈ రోహింగ్యాలు వాళ్ళు తయారు చేస్తారు. వాటికి ఎక్స్పైర్ డేట్ ఉండదు, ఒక క్వాలిటీ ఉండదు. తయారు చేస్తారు, పంపిస్తారు, అమ్మేస్తారు. అది విన్న తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చివరికి ఏం మిగిలితే అంటే రోగాలు మిగులుతాయి. లాస్ట్ పోయి హాస్పిటల్లో కూర్చోవాలి. నేను అడుగుతా ఉన్నా, అప్పుడున్న బీఎస్ ప్రభుత్వానికి కొంచెమైనా బుద్ధి జ్ఞానం లేదా అని ఈ సందర్భంగా మళ్ళొకసారి అడుగుతున్నా. ఎవరండి వాళ్ళు? బంగ్లాదేశ్లోనేమో హిందువుల మీద అతి క్రూరంగా వాళ్ళు దాడి చేసి నడి రోడ్డు మీద వాళ్ళు కాల్చి చంపారు. నడి రోడ్డు మీద వాళ్ళు కర్రలతోటి రాళ్లతోటి కొట్టి చంపారు. అప్పుడు మీరు ఎటువేరు? మీరు కనీసము హిందువుల మీద జరుగుతున్న దాడిని ఖండించలేకపోయారు. మీరు అంత దుస్థితిలో ఉన్నారు. మీరు అంటే ఎంతసేపు మీకు అధికారం కావాలి, అధికారం వస్తే ప్రజలను దోచుకోవచ్చు, ప్రభుత్వ భూములు లాక్కోవచ్చు, అన్ని సెటిల్మెంట్ చేసుకోవచ్చు, ప్రతి వ్యాపారంలో 100 కోట్లు కొలగొట్టచ్చు అనే ఒక దుర్బుద్ధితోటి మీరు ఇటువంటి చివరికి మన దేశం కాకున్నటువంటి పరాయి దేశం వాళ్ళని కూడా మీరు ఆశ్రమిస్తున్నారంటే మీ బుద్ధి అనేది ఎంత దిగజారిందో మళ్ళొకసారి నేను గుర్తు చేస్తున్నాను. నేను ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వము ఎవరైతే బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చారో వాళ్ళని గుర్తించి ఇమ్మీడియట్లీ వాళ్ళను మన దేశం నుంచి కానీ మన రాష్ట్రం నుంచి పంపించాలని ఈ సందర్భంగా మేము మళ్ళొకసారి మేము డిమాండ్ చేస్తున్నాం.